ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్టులు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెంసేపు ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని లేవనాను కానీ మా అమ్మ నాన్న లేవనా అన్నావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడి పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో వెయిట్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడసిన ట్రైన్ చేపర్ స్టేషన్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గో డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యామ్ ఐ. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఇది కడుక్కొని అలాగే ఉంటాడు. రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సారీ సార్, మీరెంత గ్రేట్ పర్సనో తెలియక. ఓకే, దట్స్ ఆల్ రైట్. అసలు తప్పంతా తనదే సార్. తను అసలు మీ గురించి చీప్ గా చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే. హలో. హే బాను, ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఎండి విక్రమ్ గారితో ఉన్నాను. సార్, he wants to say sorry to you. ఏమంటున్నాడు మా హింసరాజు? అసలు ఇందాక నన్ను బుక్ చేసామని కోపం వచ్చినా మా హింసరాజు గారి ఫేస్ చూస్తే భలే నవ్వు వచ్చింది తెలుసా? వాడి కుళ్ళు జోకులు. చో, పెద్ద ఆయన ఎందుకు అలా అంటావు? పెద్ద ఆయన ఎలా అయ్యాడు? 2 పెళ్లిళ్ళు చేసుకున్నా లేక బాడీ పెంచా? వాడిని అసలు మేడం చేసుకోపోయి ఉంటే మా ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ కూడా పనికిరాడు తెలుసా? మిస్టర్ కార్తీక్. అరే, మా హింసరాజు గారిని భలే ఇమిటేట్ చేస్తున్నావే. నేనే ఐ హింసరాజుని. సారీ, మీ ఎండిని. సార్, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి కనపడవు. ఉద్యోగం ఉందా లేదా సార్? మీట్ మీ టుమారో ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. పని అయిపోయింది, పదా. బాయ్ హింసరాజు. బాయ్. నమస్తే సార్. 600 నిమిషాలు అయిపోయింది సార్. అయితే మాట్లాడుకుందాం రా అన్నారుగా. బాగా ఫిక్స్ అయ్యారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? ఆహా. మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్?
నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఏదో మీ అభిమానం. నెక్స్ట్ టైం సార్ మీ ప్రోగ్రామ్? షాపింగ్. ఎగ్జాక్ట్లీ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కొందాం అనుకుంటున్నారు సార్? కత్తి. కూరగాయలు తిరగడానికే సార్? కాదు, పేకలు కోయడానికి. ఓ ఓకే, నేను వస్తాను సార్. ఎప్పుడు? అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? చేయి తీయండి సార్. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. డిసిప్లిన్ నీట్నెస్ విషయంలో వీ స్టూడ్ ఫస్ట్. గవర్నర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లిన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడిగి వచ్చి కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఆడెవడు? నా పేరు కొమరయ్య భువనగిరి. ఓకే 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 చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క అదే వత్తి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండటం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరన్నారు? ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. దయచేసి కిందకి రండి ప్లీజ్ ప్లీజ్. జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి భువనగిరి. ఎస్ భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు. మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా, చూడటానికి. అరే పబ్లిక్ తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా, నడిమిట్లా మర్రి చెట్టును పెట్టి ఊడలు పడుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్గా విషయం ఏమిటంటే, నీకు సమాధి కాలేదని నాకు సమాజం అయింది కానీ నేను చెప్పేది నువ్వు ఇగో, ఇంటికి రాగానే మొదలు ఏమిస్తామా? కాఫీ. కానీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, కాలు కడుకోవడానికి చెంబడి నీళ్ళు ఇస్తాం. ఇక్కడ అందరికి చెంబుతో నీళ్ళు కష్టమవుతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే చెప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమో నీకు. చలో వాదోట.